నమస్తే. వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్ ఇన్ తెలుగు. సో హిందూ అనాలిసిస్ని తెలుగులో సిరీస్ స్టార్ట్ చేసాం. సో ఈరోజు హిందూ పేపర్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఈరోజు ఎయిమింగ్ టు అచీవ్ హర్డ్ ఇమ్యూనిటీ న్యాచురల్లీ ఈజ్ డేంజరస్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వార్న్స్. Aiming to achieve herd immunity naturally is dangerous. World Health Organization warns. So yes, అసలు ఈ హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి అంటే, సో ఒక కమ్యూనిటీలో కొంతమంది పర్సన్స్కి వచ్చిన ఇమ్యూనిటీ వల్ల మిగతా పర్సన్స్కి కూడా అది ఒక షీల్డ్లా ఏర్పడితే, సో వాళ్ళు కూడా ఆ డిసీజ్కి రాకుండా వాళ్ళు కూడా ఇమ్యూన్ అయితే దాన్ని హర్డ్ ఇమ్యూనిటీ అంటారు. అంటే ఒక కమ్యూనిటీలో మ్యాక్సిమం నెంబర్స్కి ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, సో వాళ్ళ బాడీలో ఆ డిసీజ్కి సంబంధించిన యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. సచ్ దట్ వాళ్ళు ఒకవేళ ఆ డిసీజ్ సెకండ్ టైం వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్ట్ అయినా ఆ యాంటీబాడీస్ పనిచేసి ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ అయ్యి సో నెక్స్ట్ వాళ్ళకి ఆ డిసీజ్ రాకుండా చేస్తాయి. సో ఇలాగా ఒక కమ్యూనిటీలో, ఒక పాపులేషన్ కమ్యూనిటీలో ఎక్కువ మెంబర్స్కి ఇలాగ వాళ్ళ బాడీయే ఒక యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసుకోవడం వల్ల వాళ్ళకి డిసీజ్ రాకుండా ఉండడమే కాకుండా, సో వాళ్ళ చుట్టూ ఉన్న ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ముందు ఆ డిసీజ్ వచ్చి ఉండదు, లేకపోతే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంటుంది. సో వాళ్ళకు కూడా వీళ్ళు షీల్డ్గా ఏర్పడతారనమాట. దీన్నే హర్డ్ ఇమ్యూనిటీ అని కానీ కమ్యూనిటీ ఇమ్యూనిటీ అని కానీ అంటారనమాట. ఇది రీసెంట్గా మనకు చాలా ఎక్కువగా వినిపిస్తున్న పదం హర్డ్ ఇమ్యూనిటీ. ఇట్ ఈస్ ఎ కమ్యూనిటీ ఇమ్యూనిటీ అనమాట. సో మనం స్మాల్ పాక్స్కి కానీ స్మాల్ పాక్స్కి వ్యాక్సినేషన్ ద్వారా మనం ఎరాడికేట్ చేసాం కదా, అది కూడా హర్డ్ ఇమ్యూనిటీకి ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఒక మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్కి ఈ డిసీజ్ అటాక్ అవ్వడం వల్ల వాళ్ళు ఆ తక్కువ మెంబర్స్ ఉన్న కమ్యూనిటీలో వాళ్ళకు కూడా వాళ్ళు ఒక షీల్డ్గా ఏర్పడి ఆ ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తున్నారు వాళ్ళని. దీన్నే హర్డ్ ఇమ్యూనిటీ అంటారు. కానీ ఎబోలా వచ్చినప్పుడు ఈ హర్డ్ ఇమ్యూనిటీ మనకి హెల్ప్ చేయలేకపోయింది. సో మనకి ఒక డిసీజ్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా, ప్యాథోజన్ పరిస్థితి ఏంటి, దాని కండిషన్స్ ఏంటి తెలుసుకోకుండా మనం హర్డ్ ఇమ్యూనిటీకి వెళ్ళడం అన్నది చాలా డేంజరస్ విషయం అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వార్న్ చేస్తోంది. ఇదే ఈ ఆర్టికల్లో ఉంది. మనకి గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ 5లో ఇమ్యూనిటీ అనే టాపిక్ ఉంది. 8th టాపిక్ అనుకుంటాను, ఇమ్యూనిటీ అనే టాపిక్ ఉంది. సో ఆ టాపిక్ హర్డ్ ఇమ్యూనిటీ అనే కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రజెంట్ ఉన్న కాంటెక్స్ట్లో. విల్ సీ దిస్. So, the concept of herd immunity is generally used for calculating how many people will need to be vaccinated in a population in order to protect those who are not vaccinated. ఎంతమందికి మనం ఒక పాపులేషన్ గ్రూప్లో ఉన్న పర్సన్స్కి ఎంతమందికి మనం ఒక వ్యాక్సిన్ ఇస్తే మిగతా పర్సన్స్ని కూడా, అంటే వ్యాక్సిన్ ఇవ్వని వాళ్ళని కూడా మనం ఆ డిసీజ్ నుంచి కాపాడడానికి ఎంత నెంబర్కి వ్యాక్సినేషన్ ఇవ్వాలి అనే ఒక చిన్న క్యాలిక్యులేషన్ బేస్ చేసుకోవడానికి ఈ హర్డ్ ఇమ్యూనిటీని యూజ్ చేస్తారనమాట. సో ఒక మ్యాక్సిమం నెంబర్, సో ఒక మ్యాక్సిమం ఆఫ్ 10 మెంబర్స్ ఆఫ్ ద కమ్యూనిటీ ఉందనుకోండి, సో వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు ఈ హర్డ్ ఇమ్యూనిటీని బేస్ చేసుకుని. సో ఒక 8 మెంబర్స్కి ఇస్తే మిగతా 2 మెంబర్స్కి వ్యాక్సిన్ ఇవ్వకపోయినా వాళ్ళకి ఇమ్యూనిటీ, వాళ్ళకి ఆ డిసీజ్ అటాక్ కాదు. సో ఇలాంటి ఒక సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ ఉంటుందన్నమాట. ఫర్ ఇన్స్టెన్స్ ఆ క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి వీళ్ళు ఈ హర్డ్ ఇమ్యూనిటీని యూజ్ చేస్తారు అసలు జనరల్గా. సో కానీ మిస్టేకన్లీ అజ్యూమ్ దాట్ ఇట్ ఈస్ this disease spreads, only severe cases come apparent, while most people who intended to be infected as reflected in seroepidemiology tests. Greater population of people getting infected would mean that pandemic will be over soon
అండ్ పీపుల్ కెన్ గో బ్యాక్ టు ద నార్మల్ బిజినెస్. కానీ వీళ్ళు ఒక మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పాపులేషన్కి ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ఉపయోగించేదాన్ని ప్రజెంట్ ఎలాగా మిస్టేకన్గా చేస్తున్నారంటే, సో ఎస్, ఇంత ఎక్కువ మందికి పాపులేషన్కి ఒకవేళ ఈ డిసీజెస్ వచ్చి ఉంటే వాళ్ళు ఇమ్యూన్ అవుతారు, ప్లస్ మిగతా వాళ్ళకు కూడా ఆ డిసీజ్ రాదు, స్ప్రెడ్ చేయలేరు కాబట్టి అనే ఒక మిస్టేకెన్ అప్రోచ్కి వెళ్ళి ఈ హర్డ్ ఇమ్యూనిటీకి వెళ్ళడానికి చాలా గవర్నమెంట్స్ ప్రయత్నిస్తున్నాయి. సో దీని గురించే ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వార్న్ చేస్తుందన్నమాట. మనకి ఆల్రెడీ మనం స్టేట్మెంట్ విన్నాం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇచ్చారు, మైఖల్ రియాన్ ఇచ్చిన స్టేట్మెంట్ మనం ఆల్రెడీ విన్నాము. అందరూ సేఫ్ అయ్యే వరకు ఎవ్వరూ సేఫ్ కాదు, నో వన్ ఈజ్ సేఫ్ అంటిల్ ఎవ్రీ వన్ ఈజ్ సేఫ్ అని ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఎస్, ఇలాంటి స్టేట్మెంట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు గవర్నమెంట్స్ హర్డ్ ఇమ్యూనిటీ అనే పదానికి, సో ఎస్, ఆయన చెప్పిన కాంటెక్స్ట్ ఏంటంటే ఈవెన్ ఒక్క పర్సన్కి ఆ వైరస్ ఉన్నా కూడా మొత్తం కమ్యూనిటీ అంతా స్ప్రెడ్ చేస్తుంది. మనం హర్డ్ ఇమ్యూనిటీ అనే కాన్సెప్ట్కి, ఇలాంటి పాండమిక్స్ని ఇలాంటి కాన్సెప్ట్కి తీసుకెళ్ళకూడదు అని వార్న్ చేస్తున్నారు మనకి. Yes, achieving herd immunity through natural infections has challenges. So, antibodies IgG, IgM against novel coronavirus generally develop in 1 to 3 weeks after the infection. Some people do not seem to develop a humoral immune response as reflected by detectable antibodies. So, కొంతమందిలో ఈ యాంటీబాడీస్ ఐgm అనే, అంటే IgG అంటే ఇమ్యూనోగ్లోబ్యులిన్ M, ఈ యాంటీబాడీస్ కొంతమందిలో మనం చూడట్లేదు అనమాట. బికాస్ ఇవి ఎప్పుడు డెవలప్ అవుతాయి అంటే 1 to 3 weeks ఆఫ్టర్ ద ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతాయి అనమాట. సో బిఫోర్ ఈ 1 to 3 weeks ముందు పీరియడ్లో కనుక మనం చూస్తే మనం వీళ్ళ బాడీలో ఇలాంటి యాంటీబాడీస్ని మనం చూడట్లేదు. సో ట్రేస్ అవుట్ చేయడం అనేది కష్టం అవుతుంది, రైట్? వీళ్ళకి ఇమ్యూనిటీ ఉంది అని ట్రేస్ అవుట్ చేయడం కష్టం అవుతుంది. సో ఇది మేజర్ ఛాలెంజ్. సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే డ్యూరబిలిటీ ఆఫ్ ద రెస్పాన్స్. సో హౌ లాంగ్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ అగైన్స్ ద వైరస్ వుడ్ లాస్ట్ ఈజ్ కరెంట్లీ నాట్ నో. ఎస్, ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందంటే, ఒక వైరస్, ఒక ప్యాథోజన్ బాడీలోకి ఎంటర్ అయిందంటే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఎస్, కానీ ఆ యాంటీబాడీస్ ఎంతవరకు ఆ ప్యాథోజన్ని న్యూట్రలైజ్ చేయగలవు, ఏ టైం వరకు అన్నది మనకి ఇప్పుడు వచ్చిన ఇది నోవెల్ కరోనా వైరస్, ఇది న్యూ, మనకి దీని గురించి అసలు ఏమీ తెలియదు కాబట్టి సో వి షుడెంట్ గో టు హర్డ్ ఇమ్యూనిటీ అని చెప్తున్నారనమాట. ఎందుకంటే వన్ స్టడీ ఫౌండ్ దాట్ దే పర్సిస్ట్ ఫర్ అప్ టు 40 days ఫ్రమ్ ద సిమ్టమ్ ఆన్సెట్ నుంచి 40 days వరకు ఈ యాంటీబాడీస్ మనకి ఎంటర్ అయిన ప్యాథోజన్ని న్యూట్రలైజ్ చేస్తాయి, చంపేస్తాయి 40 days వరకు అని ఉంది. మనం సార్స్ వచ్చినప్పుడు ఇది అప్ టు 4 to 5 months ఉండింది. అండ్ తర్వాత ఈ మర్స్ వచ్చినప్పుడు ఇది అప్ టు 34 months ఉండింది. ఈ యాంటీబాడీస్, ఈ డ్యూరబిలిటీ ఆఫ్ రెస్పాన్స్ వాటికి ఎక్కువగా ఉంది. కానీ దీనికి అబౌట్ అప్ టు 40 days మనం ఈ ప్రజెంట్ స్టడీలో మనకి కనిపించింది. సో ఈ 40 days తర్వాత ఆ పర్సన్ని ఎస్ అతని ఇమ్యూన్ అని చెప్పడానికి లేదు, బికాజ్ అతని బాడీలో ఆ న్యూట్రలైజ్ చేసే యాంటీబాడీస్ లేవు. కాబట్టి అతను ఏ విధంగా మిగతా కమ్యూనిటీకి కూడా షీల్డ్ చేయగలడు ఆ డిసీజ్ రాకుండా. మోర్ ఓవర్ ఇది సిమ్టమ్స్ లేకపోయినా వైరస్ ఉంటే స్ప్రెడ్ చేయగలిగేదని మనకి ఆల్రెడీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వార్న్ చేసింది. సో హర్డ్ ఇమ్యూనిటీ ఖచ్చితంగా దీనికి డేంజరస్ అవుతుంది. ఎస్, ఈ యాంటీబాడీస్ ఉన్నాయి బాడీలో అంటే వాటికి ఆ న్యూట్రలైజ్ చేసే కెపాసిటీ ఉంది అని కాదు కదా. సో ఈ యాంటీబాడీస్కి ఆ డ్యూరబిలిటీ ఆఫ్ రెస్పాన్స్ అనే ఫంక్షన్ ఉంటుంది. సో ఇంత టైం లోపలనే అవి వాటికి చంపగలిగేది ఆ కెపాసిటీ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇలాంటి పాండమిక్స్లో ఈ హర్డ్ ఇమ్యూనిటీకి వెళ్ళడం అనేది చాలా డేంజరస్. వాళ్ళు ఇంకొక స్టడీలో ఏం చూసారంటే ఫోర్ రీసెస్ మకాక్స్ని ఇన్ఫెక్టెడ్ విత్ కరోనా వైరస్, దే రికవర్డ్, డిడ్ నాట్ గెట్ రీఇన్ఫెక్టెడ్ వెన్ ఎక్స్పోజ్డ్ టు వైరస్
28 days after the first infection. Whether human too will exhibit such protection is not known. Moreover, మనకి ఇంకా నావల్ స్టేజ్లోనే ఉన్నాము, మనకి నథింగ్ ఈజ్ ఫుల్లీ నోన్ కాబట్టి ఓకే, ఈ రీసెస్ మంకీస్లో ఎస్ వాళ్ళు అప్ టు 20 days ఇన్ఫెక్షన్ వచ్చిన ఒక 20 days తర్వాత వరకు ఎస్ అవి నెక్స్ట్ అటాక్ని అవి స్టాప్ చేయగలిగాయి. అంటే డ్యూరబిలిటీ ఆఫ్ రెస్పాన్స్ బాగుంది. కానీ తర్వాత ఏమవుతుంది, వెదర్ హ్యూమన్ కూడా అదే రకంగా రియాక్ట్ అవుతారా అన్నది ఇంకా ఏమీ తెలియదు. స్టడీస్ ఆర్ స్టిల్ గోయింగ్ ఆన్. So, reinfection is mightily possible with at least 3 of the 4 coronaviruses. Yes, మొత్తం ఇవి స్ట్రెయిన్స్, డిఫరెంట్ స్ట్రెయిన్స్ వచ్చేసాయి కదా ఈ వైరస్లో ఆ మ్యూటేషన్ వల్ల. సో ఈ ఫోర్ మ్యూటేటెడ్ వైరస్లో అట్లీస్ట్ 3 రీఇన్ఫెక్షన్ కూడా స్టార్ట్ చేస్తాయి అన్నమాట. ఎస్, పాసిబిలిటీస్ include both short-lived protective immunity and exposure to genetic distinct forms of the same viral strain. Yes, reinfection might be possible. The reasons for this infection are not fully known, but evidence suggests that possibilities include both short-lived protective immunity and re-exposure to genetically distinct forms of the same viral strain. So, మనకి ఇది రీఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అంటే, సో ఈ బాడీలో ఉన్న యాంటీబాడీస్ ఆ వచ్చిన వైరస్ని చంపగలుగుతున్నాయి. సో ఎస్, చంపగలుగుతున్నాయి. ఆ న్యూట్రలైజ్ చేసే కెపాసిటీ సే ఒక 28 days తర్వాత ఆగిపోయింది అనుకోండి. సో ఇన్ కేస్ ఆ వైరస్ బాడీలో ఉంది అంటే ఎస్, వాళ్ళకి ఖచ్చితంగా రీఅటాక్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఈ వైరస్ మారుతోంది కదా, జెనెటికల్లీ మ్యూటేట్ అవుతోంది. ఒక స్టెయిన్కి వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చింది, ఓకే. కానీ ఈ సెకండ్ అనదర్ స్టెయిన్, మ్యూటేటెడ్ స్టెయిన్ వాళ్ళని మళ్ళీ రీఇన్ఫెక్ట్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఆ సిమ్టమ్స్ని చూపిస్తున్నారు. సో ఇలాగా చేంజ్ చేసుకునే వాటికి ఒక వ్యాక్సిన్ కనిపెట్టడమే కష్టంగా అవుతున్న ఈ టైంలో ఒక హర్డ్ ఇమ్యూనిటీ అనే కాన్సెప్ట్, సో సైంటిఫికల్గా ప్రూవ్ కాని కాన్సెప్ట్ తీసుకొచ్చి ఎక్కువ పీపుల్కి దాన్ని ఇన్ఫెక్ట్ చేయడం అన్నది చాలా డేంజరస్ అని వార్న్ చేస్తోంది. ఇన్ఫెక్టెడ్ పీపుల్ హ్యావ్ సమ్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ వైరస్, బట్ ద లెవెల్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఈజ్ నాట్ నోన్. ఓకే, ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి సమ్ ప్రొటెక్షన్ ఉంటుంది, కానీ ఎంతవరకు ప్రొటెక్షన్ ఉంది, ఎంత టైం వరకు ప్రొటెక్షన్ ఉంది అన్నది వాళ్ళకి ఇంకా తెలియట్లేదు. So, yes, antibody tests have been known to produce wrong results as the sensitivity and specificity of the test is not known. Yes, negative, false negatives ఇలా టెస్ట్ కిట్లలో కూడా మనం చాలా మాల్ ఫంక్షన్స్ని చూస్తున్నాం. కాబట్టి ఈ యాంటీబాడీ టెస్ట్ కిట్లు వీటి నుంచి బేస్ చేసుకుని కమ్యూనిటీ స్ప్రెడ్ వచ్చింది కాబట్టి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి స్ప్రెడ్ అయ్యింది కాబట్టి మిగతా పాపులేషన్ కూడా దానికి ఇమ్యూన్ అయిపోయారు. ఎస్, షీల్డ్ వచ్చేసింది, వీ కెన్ గో బ్యాక్ టు నార్మల్ బిజినెస్ అన్న కాన్సెప్ట్ ఉండకూడదు. ఎస్పెషల్లీ ఇలా జెనెటికల్లీ చేంజ్ అయ్యే వైరస్లతో, బికాస్ వాళ్ళకి ఒక స్టెయిన్కి వాళ్ళకి రావచ్చు ఇమ్యూనిటీ, బట్ మిగతా స్టెయిన్స్కి వాళ్ళకి ఇమ్యూనిటీ రాదు. దిస్ వైరస్ ఈజ్ కాన్స్టెంట్గా చేంజ్ అవుతోంది కాబట్టి ఒక స్టెయిన్ తర్వాత ఇంకో స్టెయిన్ అలా వస్తూ ఉంటే హర్డ్ ఇమ్యూనిటీ అనే కాన్సెప్ట్ ఇక్కడ వర్కౌట్ అవ్వదు. సో ఇది చాలా డేంజరస్ కాన్సెప్ట్. ఇది ఎక్కువ ఫటాలిటీస్ని, ఎక్కువ చావుల్ని చూస్తుంది ఇలాంటి కాన్సెప్ట్కి వెళ్తే అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనని వార్న్ చేస్తోంది.